మనం 2 చిన్నవి ఇచ్చాము, 2 పెద్ద ఫ్లాట్స్ ఇచ్చాము. 4 కార్నర్స్ వస్తాయి అనమాట. ఓకే, అది ఈచ్ ఫ్లాట్ కూడా కార్నర్ ఫ్లాట్ అనుకో. ఈచ్ కూడా కార్నర్ ఫ్లాటే అండి. మనం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈ రోజు మీ ముందుకి కొంపల్లి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ప్రీమియం సెమీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనేది మీ ముందు తీసుకురావడం జరిగిందండి. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. కంపెనీ వారి నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా సేల్స్ జనరల్ మేనేజర్ అయినటువంటి శ్రీనివాస్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి సార్. నమస్తే సార్. నమస్తే వినయ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా సార్. నైస్ అండి. సార్, మనకి ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ అలాగే సరౌండింగ్ డెవలప్మెంట్స్ కూడా చెప్పండి సార్. అందరికి నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్. ఇక్కడ సేల్స్ అని చూస్తుంటానండి సార్. మనం వచ్చేసి హైవే నుంచి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ లోపలికి వస్తాం సార్. మనం ఇది అందరికి తెలిసిందే, కొంపల్లి అనే సెంటర్ లొకేషన్ సార్. అన్ని ఆల్మోస్ట్ మీకు చూసుకుంటే కమర్షియల్స్ అన్ని ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి. అన్ని వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటాయి. హైలైట్ చేసి చెప్పమంటే మనకి సినీ పాయింట్ దగ్గరగా ఉంది సార్. అది చుట్టుపక్కల రెస్టారెంట్స్ కానీ సో ఆల్మోస్ట్ అన్ని ఇక్కడే ఉన్నాయండి. ల్యాండ్ మార్క్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి సార్ ముందు ఒకసారి. సార్, ప్రాజెక్ట్ వచ్చేసి మనము 1/2 acre లో బిల్డ్ చేసాం సార్. మనం ఇది ప్రాజెక్ట్ దీంట్లో మనం 2 సెల్లార్స్ ఇచ్చాము, గ్రౌండ్ ప్లస్ ఓ స్టిల్ట్ ఇచ్చాము. గ్రౌండ్ 2 సెల్లార్స్ వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఇచ్చాము. స్టిల్ట్ అంటే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనం ఎంటైర్ ఎమిటీస్ ఇస్తున్నాం, అంటే కైండ్ ఆఫ్ క్లబ్ హౌస్ అనుకోండి. దాంట్లోనే మనకి జిమ్ ఇస్తున్నాము, బ్యాంకెట్ హాల్ ఇస్తున్నాము, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇస్తున్నాము. 1/2 acre లో మేము 10 floors ఇచ్చాము. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఫ్లోర్ కి 4 మాత్రమే వస్తాయి. స్పెసిఫిక్ చూస్తే సైజ్ కూడా చాలా పెద్ద సైజ్ ఇచ్చాం మనం. యావరేజ్ చూసుకుంటే మీకు 2300 SFT నుంచి 2700 SFT వరకు ఉన్నాయండి ఫ్లాట్స్ అన్ని కూడా. చాలా ప్రీమియం చేశాం ఆ టైల్స్ విషయమే అనుకోండి. అండ్ ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే దీంట్లో మనం రెడ్ బిట్ తో వాడాం, కన్స్ట్రక్షన్ అంతా చేసాం. సో చాలా థాట్ఫుల్ గా చేసిన ప్రాజెక్ట్ ఇది. ఈ ఏరియాలో ఇవాళ అందరు బిల్డర్స్ అందరూ కూడా కమర్షియల్ గా చేస్తుంటారు. రన్ ఆఫ్ ద మిల్ లాగా ఏదో కట్టాలి చేయాలనే కాన్సెప్ట్ తో చేస్తుంటారు. మనం అలా కాకుండా స్పెసిఫిక్ గా తీసుకుని చేసిన ప్రాజెక్ట్ ఇది. ఫర్దర్ ముందుకెళ్ళి నేను మోడల్ ఫ్లాట్ చూపిస్తాను. ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ చూసుకునే ముందు ప్రాజెక్ట్ ఒక అప్రూవల్స్ గురించి కూడా చెప్పండి సార్. సార్, దీనికి అన్ని బేసిక్ అప్రూవల్స్ ఉన్నాయి సార్. GHMC అప్రూవల్ ఉంది, HMD అప్రూవల్స్ ఉన్నాయి. ఇంకో 3 months లో హ్యాండ్ ఓవర్ చేస్తాం మనకి. సో కావాల్సిన కన్సర్న్ అథారిటీ పర్మిషన్స్ అన్ని వచ్చేసారు మనకి. అన్ని మేజర్ బ్యాంక్స్ నుంచి మీరు లోన్స్ తీసుకోవచ్చు. ఓకే, సో ఎంటైర్ థింగ్ అప్రూవ్డ్ అండి దీంట్లో. సార్, మనకి ప్రాజెక్ట్ సెట్ బ్యాక్స్ కూడా చెప్పండి సార్. మనకి ఆల్మోస్ట్ లెంత్ చూసుకుంటే 17 feet వచ్చేసి మనం డ్రైవే ఇచ్చాము. ఒక 5 feet వచ్చేసి మనం జాగింగ్ ట్రాక్ ఇచ్చాము. అది కాకుండా మన కప్ స్టోన్ ప్లాంటేషన్ ఎవ్రీథింగ్ ఇచ్చాము అన్నమాట ఈ స్పేస్ లో. ఇదంతా కూడా మన ప్రాజెక్ట్ సరౌండింగ్ మొత్తం ఎస్ అండి, సేమ్ స్టాండ్ అంతే మెయింటైన్ అవుతుంది ఇదంతా కూడా. ఓకే, అయితే దీనికి అడ్వాంటేజ్ కూడా ఉంటుంది సార్. ఏదన్నా ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగిన ఫైర్ ఇంజిన్ పాసింగ్ అవడానికి కూడా మంచి స్పేస్ అన్నది ఉండాల్సిందే కంపల్సరీ. మనం ఫైర్ నార్మ్స్ తీసుకున్నాం సార్, అది కూడా తీసుకున్నాం మ్యాండేటరీ. ఎందుకంటే 10 floors కట్టాం కాబట్టి అది మ్యాండేటరీ అండి. సో మనం ఫైర్ ఎనర్జీ కూడా మీరు చూసి గమనించవచ్చు. మనం ఆల్రెడీ ఇచ్చాం, మన ఎక్విప్మెంట్స్ అన్ని పెట్టాము ఆల్రెడీ. దానికి ఫైర్ ఫ్లోర్ టు ఫ్లోర్ కూడా మనకి సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయండి. ఫ్లోర్ టు ఫ్లోర్ ఉంటుందండి సార్. చెప్పడానికి మనం ఒక స్విమ్మింగ్ పూల్ ఇలే కానీ ఇది ప్రాపర్ గేటెడ్ కమ్యూనిటీ అండి. అది ఒక్కటి లేదండి. బట్ ఎవ్రీథింగ్ మేము ప్రొవైడ్ చేసాం. ఒక 40 families కావాల్సిన ఏం కావాలో దానికంటే అడిషనల్ గా ప్రొవైడ్ చేసాం. మీరు గమనిస్తే ఎంటైర్ ఫ్లోర్ కూడా మనం ఎమిటీస్ కే అలాట్ చేసాం అన్నమాట. సో రఫ్లీ వచ్చేసి మీకు 8,000 square feet వస్తుంది సార్. అది ఓకే, ఎంటైర్ ప్లేస్ 40 families కి 8,000 అంటే కూడా చాలా డీసెంట్ అండి. పెద్ద ప్రాజెక్ట్ 200-300 ప్రాజెక్ట్ దాంట్లోనే మీకు వచ్చి 15,000-16,000 square feet వస్తుంది. మనం 40 units దానికే మనం ప్రొవైడ్ చేసాం సార్. మనకి సెక్యూరిటీ పరంగా కూడా చెప్పండి సార్. సార్, సెక్యూరిటీ పరంగా వస్తే సార్ మనం మెయిన్ ఆర్చ్ తో పాటు గేట్ ఇచ్చేస్తున్నాము. డెడికేట్ సెక్యూరిటీ అక్కడ ఉంటుంది. అది కాకుండా అడిషనల్ గా మనం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఇచ్చేస్తున్నాము. ఓకే, అండ్ మీకు అన్ని కార్నర్స్ లో కూడా మీకు CCTV కెమెరాస్ ఉంటాయి సార్. మీకు డెడికేట్ గా ఉంటాయి. అండ్ ఎవ్రీ ఫ్లోర్ లో కూడా ఉంటాయి అన్నమాట మనకి. ఓకే, సో టోటల్ గా మీకు 24/7 సెక్యూరిటీ ఉంటుంది. మాన్యువల్ గా ఉంటుంది. అది కాకుండా అడిషనల్ గా కూడా మనం ఫెన్సింగ్ ఇచ్చి అన్ని వేసి ప్రొటెక్ట్ చేసాం సార్. అంతా పవర్ బ్యాకప్ గురించి కూడా చెప్పండి సార్. సార్, 100% పవర్ బ్యాకప్ ఉంటుంది సార్. అందరు 100% అంటే మొత్తం అనుకుంటారు. ఎక్సెప్ట్ ఏసీస్ గీజర్స్ కాకుండా మీకు అన్ని పాయింట్స్ కి ఉంటుంది సార్. మీకు 100% ఉంటుంది. DG బ్యాకప్ ఉంటుంది సార్. సార్, దీంట్లో మనకి ఎంత సేఫ్టీ నుంచి ఎంత సేఫ్టీ వరకు అవైలబుల్ ఉన్నాయి సార్? అప్రాక్సిమేట్ మనకి 2300 square feet నుంచి మనకి 2700 square feet వరకు ఉంటాయి సార్ ఫ్లాట్స్. ఓకే, ఒక 2 flats వచ్చేసి మీకు 2300 ఉంటాయి. 2 flats వచ్చేసి మీకు 2700 square feet ఉంటాయి. ఆల్ ఆర్ 3 BHK. అన్ని 3 BHK యూనిట్స్ చేసాం సార్ మనం ఇక్కడ అంతా కూడా. మనకి వైరింగ్ గురించి కూడా చెప్పండి సార్. ఎలాంటి వైరింగ్ వాడారు సార్? వైరింగ్ మనం దీంట్లో చూస్తే పాలిక్యాబ్ వాడాం సార్ మనం. ఓకే, వైరింగ్ అంతా కూడా. సార్, ఇందులో మనకి ఆల్ ఆర్ 3 BHK అన్నారు కదా, ఏ ఫేసింగ్ లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? మనం 2 ఈస్ట్ ఫేసింగ్ 2 వెస్ట్ ఫేసింగ్ కట్టాం సార్ మనం. ఓకే, దాంట్లో మనం మోడల్ ఫ్లాట్ వచ్చేసి మనం ఓ పెద్ద యూనిట్ కట్టాం. 2675 square feet కట్టాం సార్ మనం. దీంట్లో మీకు 300 SFT వేరియేషన్ వస్తుంది ఫ్లాట్స్ లో. మనం 2 చిన్నవి ఇచ్చాము, 2 పెద్ద ఫ్లాట్స్ ఇచ్చాము.
4 కూడా 4 కార్నర్స్ వస్తాయి అనమాట. ఓకే, అది అంటే ఈచ్ ఫ్లాట్ కూడా కార్నర్ ఫ్లాట్ అనుకో. ఈచ్ కూడా కార్నర్ ఫ్లాటే అండి మనం. సార్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో మనకి ఎమ్యూనిటీస్ వచ్చాయన్నారు కదా, అవునండి. ఇందులో మనకి ఏమేమి ఎమ్యూనిటీస్ వస్తున్నాయి చెప్పండి సార్. సార్ ఇది ఎంటైర్ ఫ్లోర్ ప్లేట్ చూసుకుంటాం మనకి అరౌండ్ 8,000+ స్క్వేర్ ఫీట్ వస్తుంది సార్. దీంట్లో మనం జిమ్ ఇస్తున్నాము, బ్యాంకెట్ హాల్ ఇస్తున్నాము, ఒక మినీ మార్ట్ అనుకోని చిన్న సూపర్ మార్కెట్ టైప్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ డెడికేటెడ్ వచ్చే స్పేస్ ప్లస్ ఇండోర్ గేమ్స్ ఇస్తున్నాము కిడ్స్ కోసం స్పెసిఫిక్ గా చేయడానికి. మనకు కావాల్సిన స్పేస్ ఉంది సార్. మేము అనుకున్నాం ఇంకా అడిషనల్ ఇంకేం ప్రొవైడ్ చేయగలమో ఆ 40 యూనిట్స్ కి అన్ని చేద్దాం అనుకుంటున్నాం సార్. ఓకే, ఇది సార్. ఒకవేళ కమిటీ వాళ్ళు ఏర్పడి ఈ మాటలు అంటే నన్ను అడిగితే అవసరం లేదు సార్, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ఎందుకంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో మనకి అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ కమిటీ వాళ్ళు ఇంకేదైనా స్పెసిఫిక్ ఏదైనా కావాలంటే కూడా వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు సార్. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళే సార్, వాళ్ళు తీసుకున్నప్పుడు కాల్ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది. మనం స్పేస్ ప్రొవైడ్ చేయడం మన బాధ్యత. మనం ఇది చేద్దాం అనుకుంటాం, వాళ్ళు ముందుకు వచ్చి ఇంకేమైనా యాడ్ చేసి చేసుకుంటాం, అంతకంటే ఇంకేం కావాలి. దీంట్లో ఓవరాల్ గా మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఎన్ని యూనిట్స్ ఆక్యుపై అయినాయి సార్ మనకి? సార్ టోటల్ మీకు చెప్పినట్టు 40 యూనిట్స్ అండి. దాంట్లో ఆక్యుపేషన్ ఇవ్వలేదు, ఇంకో 2 months తో మనం హ్యాండ్ ఓవర్ స్టార్ట్ చేస్తాము. దీంట్లో మనకు వచ్చి 24 ఫ్లాట్స్ వరకు సోల్డ్ అయినాయి సార్. ఇంకొక 16 యూనిట్స్ ఉన్నాయి సార్ అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ 16 ఉన్నాయి. ఓన్లీ 16 ఉన్నాయి సార్. సార్ మనకి మోడల్ ఫ్లాట్ కూడా ఇప్పుడు ఎలా ఉందనేది ఒకసారి కస్టమర్స్ కూడా చూపిద్దాం. తప్పకుండా సార్, వెళ్ళి చూద్దాం మోడల్ ఫ్లాట్. ఇప్పుడు మనం ఇందులో మనకి మోడల్ ఫ్లాట్ వచ్చిందండి, అది కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ కూడా చూసుకునే ముందు చూసుకోవచ్చండి, సార్ కూడా ఇంతకు ముందు చెప్పారు కదండి, ఆల్ ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు. సెక్యూరిటీ పరంగా, కన్స్ట్రక్షన్ పరంగా, వాస్తు పరంగా కూడా ఫ్లాట్స్ వచ్చేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఒకసారి కారిడార్ స్పేస్ కూడా చూసుకుందాం. ఇది మనకి 6 feet రావడం జరిగిందండి. ఈచ్ ఫ్లాట్ కూడా మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందండి. కామన్ వాల్స్ అయితే ఎక్కడ కూడా లేవు. అలాగండి ఇప్పుడు మనము డక్ ఏరియా కూడా చూసుకున్నా కూడా మనకి 10 feet వరకు కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఇందులో మనకి మోడల్ ఫ్లాట్ వచ్చిందండి, అది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేజింగ్ లో ఉంది. ఒకసారి మోడల్ ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ కూడా చూసుకుందామండి. అంతకుముందు మనం మెయిన్ రోడ్ కూడా చూసుకోవచ్చండి. ఆల్మోస్ట్ గా మనం చూసుకున్నట్టయితే 8 feet వరకు మనకి టాల్ అనేది కూడా రావడం జరిగిందండి. ఇందులో మనకి కంపెనీ వారు ప్రొవైడ్ చేసేది వచ్చేసండి డిజిటల్ లాకింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. చూసుకోవచ్చు, సేఫ్టీ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు మనం ఒకసారి హాల్ కూడా చూసుకుందామండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చండి, మనకి ఎల్ షేప్ లో సోఫా సెట్ వేసుకున్నా కూడా ఇంత స్పేస్ అయితే మనకి ఇంకా రిమైనింగ్ ఉందండి. అలాగే వాస్తు పరంగా చూసుకున్నా కూడా ఫ్లాట్ వచ్చేసి అయితే మంచిగా డిజైన్ చేశారని చెప్పాను కదండి. ఈచ్ ఫ్లోర్ కి వచ్చేసి మనకి కేవలం 4 ఫ్లాట్స్ రావడం జరుగుతుంది. అలాగే మనం లిఫ్ట్లు కూడా చూసుకున్నట్టయితే మనకి 2 lifts కూడా కేటాయించడం జరిగింది. ఏదైతే సింహద్వారం చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. ఉత్తర ఈశాన్యంలో కూడా మనకి వెంటిలేషన్ పరంగా విండో. అలాగే ఇటువైపు వాల్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్గ్రౌండ్ లో వాల్ యొక్క డిజైన్ కూడా. అలాగే ఓవరాల్ ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. ఫ్లాట్ వచ్చేసి చాలా ప్రీమియం గా డిజైన్ చేశారండి. అయితే అండి ఇది వచ్చేసి మోడల్ ఫ్లాట్ కదండి, మీరు కూడా కావాలనుకున్నట్టయితే ఇదే విధంగా మీరు డిజైన్ అన్నది కూడా చేయించుకోవచ్చు. లేదంటే మీ యొక్క చాయిస్ ప్రకారంగా ఫ్లాట్ అనేది కూడా మీరు ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చేయించుకోవచ్చు అండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే టీవీ యూనిట్. అలాగే ఫ్లాట్ నుంచి చూసుకున్నట్టయితే మనకి ఎలాంటి గ్రాసరీస్ కావాలన్నా కూడా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి అతి సమీపంలోనే ఉంటాయండి. ఎందుకంటే మనకి మెయిన్ రోడ్, కోంపల్లి మెయిన్ రోడ్ నుంచి కేవలం 1 kilometer డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్ గా మనం డైనింగ్ ఏరియాలోకి వచ్చామండి. డైనింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి 6 seater డైనింగ్ టేబుల్ వేసుకున్నా కూడా ఇంత మంచి అద్భుతంగా వాకింగ్ స్పేస్ అయితే రావడం జరిగింది. ఈ ఫ్లాట్ వచ్చేసండి 2675 SFT లోనైతే మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఇప్పుడు మనం చూస్తే ఈస్ట్ ఫ్లాట్ అని చెప్పాం కదండి, ఇందులో మనకి కేవలం 2 వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఈస్ట్, ఇంకోటి వచ్చేసి వెస్ట్ అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి పూజా గది కూడా చూసుకుందాము. పూజా గది కూడా మనకి మంచి స్పేషియస్ గా రావడం జరిగిందండి. ఇందులో ఉన్నటువంటి వాల్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. పైన కూడా చూసుకోవచ్చు అండి, సీలింగ్ కూడా. లోపల ఇద్దరు కూర్చొని పూజ చేసుకున్నా కూడా ఇంకా బయట కూడా స్పేస్ ఉందండి. పండగలప్పుడు కూర్చొని పూజ చేసుకున్నది వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం పూజ గది కూడా చూసుకున్నాం కదండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి లివింగ్ ఏరియా కూడా రావడం జరిగిందండి. ఇక్కడ కూడా మీరు కావాలనుకున్నట్టయితే ఇటు టీవీ యూనిట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వచ్చింది కాబట్టి క్రాకరీ అని కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి. మీ యొక్క కంఫర్టబుల్ ని బట్టి ఈ హౌస్ ని అయితే మోడిఫికేషన్ అంతా కూడా చేసుకోవచ్చు. ఇందులో మనకి 2 balconies రావడం జరిగిందండి. ఒకటి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లో ఉంటుందండి, ఇంకోటి వచ్చేసి మనకి ఈ లివింగ్ ఏరియా నుంచి కూడా అటాచ్డ్ అయి ఉంటుంది. ఒకసారి అది కూడా చూసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాల్కనీ ఏరియా కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి అల్యూమినియం ఫ్రేమ్ తోటి డిజైన్ చేశారండి. చూసుకోవచ్చు, క్వాలిటీ పరంగానే అయితే ఎక్కడ కూడా ఎలాంటి కాంప్రమైజ్ అయితే ఇవ్వలేదు. ఒకసారి బాల్కనీ ఏరియా కూడా చూసుకోవచ్చు. కింద మొత్తం కూడా మనకి యాంటీ స్కిట్ వుడెన్ టెక్స్చర్ లో టైల్స్ అయితే వేయడం జరిగింది. కావాలనుకున్నట్టయితే ఇక్కడ కూడా మీరు వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి కూడా ప్లగ్ పాయింట్ అనేది కూడా కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు మనం ఓవరాల్ గా బాల్కనీ ఏరియా, హాల్ అండ్ మనకి డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. మనకి ఇక్కడ కిచెన్ వచ్చింది. ఒకసారి కిచెన్ కూడా చూసుకుందాము. కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి, మనకి ఆగ్నేయంలో ఉంటుంది. ఏదైతే రూమ్ ఎక్కడ రావాలనో అక్కడ పర్ఫెక్ట్ ప్లానింగ్ అయితే చేశారండి. కిచెన్ లో మనకి కంఫర్టబుల్ గా ఒక 3-4 మెంబర్స్ అయితే వర్క్ చేసుకునేందుకు స్పేస్ అయితే ఉందండి. ఎల్ షేప్ లో మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుందండి. చూసుకోవచ్చండి, ఓవరాల్ కిచెన్ మొత్తం కూడా మనకి మోడల్ కిచెన్ అయితే చేయడం జరిగింది. తూర్పు ఆగ్నేయంలో వెంటిలేషన్ పరంగా విండో. ఫ్రిడ్జ్ గురించి కూడా ఇక్కడ మనకి సపరేట్ స్పేస్ అయితే కేటాయించారండి. అలాగే గ్రాసరీస్ కానీ ఇవన్నిటి కూడా ఇక్కడ మనకి సపరేట్ గా స్టోరేజ్ రూమ్ కూడా రావడం జరిగింది. ఇది కూడా మనకి చాలా పెద్దగానైతే ప్లానింగ్ అయితే చేశారండి. కన్స్ట్రక్షన్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి ట్రెడిషనల్ వేలో
రెడ్ బ్రిక్ తోట రివర్స్ సాండ్ తోట కన్స్ట్రక్షన్ చేశారండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి దక్షిణాగ్నేయ వైపు చూసుకున్నట్టయితే మనకి ఒక డోర్ వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా వైపు వెళ్తుంది. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ గురించి ప్లగ్ పాయింట్ కేటాయించారండి. చూసుకోవచ్చు, ఇది కూడా మనకి చాలా స్పేషియస్ గా ఉంటుంది. కింద మొత్తం కూడా మనకి యాంటీ స్కిడ్ టైల్స్ అయితే వాడారండి. ఇప్పుడు మన యూటిలిటీ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. మళ్ళొకసారి కిచెన్ మొత్తం కూడా చూసుకుందాము. మీ యొక్క చాయిస్ తోటని, మీ యొక్క కలర్ థీమ్ తోటని మీరు ఈ ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చేయించుకోవచ్చు అండి. ఇదంతా కూడా అండి మీరు ఫిట్టింగ్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది. అంటే ఫర్నిచర్ కానీ ఇంటీరియర్ వర్క్ కానీ మీరే చేయించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకి డైనింగ్ ఏరియా వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ గురించి వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ అనేది కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ లోకి వచ్చామండి. చూసుకోవచ్చు, బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా రావడం జరిగింది. మళ్ళీ ఒకసారి కూడా ఎస్ఎఫ్టీ చెప్తానండి. 2675 ఎస్ఎఫ్టీ లోనైతే ఇప్పుడు మనం చూసే ఫ్లాట్ అయితే మోడల్ ఫ్లాట్ అయితే మనకి కన్స్ట్రక్షన్ కూడా చేశారండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి కింగ్ సైజ్ లో బెడ్ వేసుకున్న కూడా ఇంత మంచి స్పేస్ అయితే రావడం జరిగింది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి బిగ్ సైజ్ లో వెంటిలేషన్ కూడా రావడం జరిగింది. ఇటువైపు వాల్ గానీ ఇదంతా కూడా చూసుకోవచ్చు అండి. అలాగే ఇప్పుడు మనం కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న కూడా మనకి ఈ విధమైనటువంటి వాకింగ్ స్పేస్ కూడా రావడం జరిగింది. ఇటువైపు మనకి టీవీ యూనిట్ వస్తుంది. అలాగే ఈచ్ రూమ్ లో మనకి సపరేట్ గా ఏసీ వెంట్స్ కూడా కేటాయించారండి. ఇటువైపు చూసుకున్నట్టయితే వాటర్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, ఇందులో మనకి 2 బాల్కనీస్ రావడం జరిగిందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అయితే మనకి అటాచ్డ్ బాల్కనీ ఉంటుంది. ముందుగా అది కూడా ఒకసారి చూసుకుందాము. ఈ బెడ్రూమ్ కి వచ్చిన బాల్కనీ కూడా చూసుకోవచ్చు అండి, చాలా స్పేషియస్ గా రావడం జరిగింది. ఇందులో ఈవినింగ్ టైమ్ లో కూర్చొని నేచర్ ని ఎంజాయ్ చేసేందుకు ఒక మంచి బెస్ట్ స్పాట్ అని కూడా అనుకోవచ్చు అండి. ఒకవేళ గార్డెన్ మీద ఇంట్రెస్టెడ్ ఉన్నా కూడా ఇందులో మీరు పర్సనల్ కూడా గార్డెన్ అన్నది కూడా ప్లానింగ్ అన్నది కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ లో వాష్రూమ్ వచ్చిందండి, అది కూడా ఒకసారి చూపిస్తాను పదండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి. కింద మొత్తం మనకి యాంటీ స్కిడ్ టైల్స్ అయితే రావడం జరిగిందండి. ఇందులో మనకి షవర్ ఏరియా గురించి సపరేట్ గా మనకి క్యూబికల్ అన్న కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు. వాల్ మౌంటెడ్ కబోర్డ్స్ కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇది వచ్చేసి మనకి నైరుతిలో ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ లోకి వచ్చామండి. ఇది వచ్చేసి మనకి వాయుంలో ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోవచ్చు అండి. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా మంచి స్పేస్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకి క్రాస్ వెంటిలేషన్ రావడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకి ఉత్తర వాయుం వైపు ఉంటుంది, ఇంకోటి వచ్చేసి పడమర వాయువులు ఉంటుంది. ఇక్కడ వార్డ్రోబ్స్ కానీ ఇదంతా కూడా చూసుకోవచ్చు. చిల్డ్రన్స్ రూమ్ కాబట్టి అండి ఇక్కడ మనకి సపరేట్ గా స్టడీ టేబుల్ కూడా రావడం జరిగింది. మనకి స్లాబ్ హైట్ కూడా చూసుకోవచ్చు అండి, మనకి చాలా హైట్ కూడా రావడం జరిగింది. మీరు కావాలనుకున్నట్టయితే ఏ విధమైనటువంటి ఫాల్ సీలింగ్ కావాలన్నా కూడా ప్లానింగ్ అన్నది కూడా చేసుకోవచ్చు. మనకి అవుట్ సైడ్ వాల్స్ కూడా చూసుకున్నట్టయితే 9 ఇంచెస్ వాల్స్ కూడా మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. అంటే మనకి రేపటికల్లా వర్షాలు హెవీగా పడ్డా కూడా ఈ లీకేజెస్ కానీ ఇవంతా కూడా ఉండవండి. మళ్ళొకసారి కూడా ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మొత్తం కూడా చూసుకుందాము. పడమర వైపు ఏదైతే మనకి విండో ఉందో అది వచ్చేసి మనకి బిగ్ సైజ్ లో విండో కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూద్దామండి. మనకి మంచి స్పేషియస్ గా రావడం జరిగింది. ఇందులో కూడా మనకి షవర్ యూనిట్ అనేది సపరేట్ గా ఫిట్టింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. వాల్ మౌంటెడ్ కబోర్డ్స్. ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ గురించి అయితే మనకి వాషింగ్ మెషిన్ వస్తుంది. ఇక్కడ మిర్రర్ కూడా ఫిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓవరాల్ సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. ఇప్పుడు మనం ఏదైతే బెడ్రూమ్ చూస్తున్నామో ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి. మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగానే కూడా వాడుకోవచ్చు అండి. అంటే సెకండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా వాడుకోవచ్చు, లేదంటే గెస్ట్ బెడ్రూమ్ లాగా కూడా మీ యొక్క కన్వీనియంట్ ని బట్టి మార్చుకోవచ్చు అండి. ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా మంచి స్పేస్ అయితే ఉందండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి వాటర్ కానీ ఇదంతా చేసినా కూడా మనకి ఈ విధమైనటువంటి వాకింగ్ స్పేస్ ఉంది. అలాగే ఇక్కడ వెంటిలేషన్ పరంగా విండో, ఇది కూడా మనకి మంచి స్పేసెస్ గా వచ్చిందండి. దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా రావడం జరిగిందండి. ఈచ్ వాష్రూమ్ కూడా మనకి మంచి స్పేషియస్ గా డిజైన్ అయితే చేశారండి. ఇది వచ్చేసి వాల్ మౌంటెడ్ కబోర్డ్స్. అన్ని కూడా మనకి ప్రీమియం మెటీరియల్స్ అయితే వాడారండి. ఇప్పుడు మనం ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా రూమ్ వైజ్ కూడా చూసుకున్నాం కదండి. ఈ ప్రాజెక్ట్ యొక్క మిగతా విశేషాలన్నీ కూడా సేల్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అయినటువంటి శ్రీనివాస్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్, ఇందులో మనకి యూడిఎస్ ఎంత నుంచి ఎంత వరకు వస్తుందో ఒకసారి చెప్పండి. బేసిక్ మోడల్ ఎస్ఎఫ్టీ కూడా మళ్ళొకసారి కూడా చెప్పండి సార్. సార్, బేసిక్ స్టార్టింగ్ వచ్చేసి మనకి 2290 ఎస్ఎఫ్టీ సార్, విచ్ ఇస్ అగైన్ 3 బెడ్రూమ్ సెట్. దీని యూడిఎస్ వచ్చేసి మనకి సార్ 59 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. పెద్ద సైజ్ వచ్చేసి సార్ మనకి 2680 ఉంది. దాని యూడిఎస్ వచ్చేసి 69 స్క్వేర్ యార్డ్స్ ఉందండి. ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది సార్? సార్, ల్యాండ్ వాల్యూ వచ్చేసి మనకి 65,000 గజం ఉంది సార్. ఇక్కడ ఏరియా 65,000 మెయిన్ రోడ్ కి దగ్గర ఉంది. ఇంకోటి అంతే సార్, చాలా దగ్గర ఉంది సార్. 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ చుట్టుపక్కల మీ డెవలప్మెంట్ చూడొచ్చు. దాన్ని చూసుకుంటే ఆల్మోస్ట్ అంత వాకబుల్ డిస్టెన్స్ కమర్షియల్ యాక్టివిటీస్ అన్ని ఉన్నాయి కాబట్టి ఇది చాలా ప్రైమ్ ఏరియా సార్. సార్, మనకి ప్రాజెక్ట్ ముందున్న రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్ సార్? 40 ఫీట్ రోడ్ వస్తుంది సార్, ఇది స్టాండర్డ్ సార్. సార్, ఇప్పుడు మనకి ప్రైస్ ఎంత చెప్తారో కూడా చెప్పండి సార్. సార్, మనం 8,200 చెప్తున్నాం సార్ ప్రైస్ మనం. అది ప్లస్ ఎమిటీస్ కి వచ్చేసి ఒక 12 lakhs అవుతుంది. ఈ ఎమిటీస్ లో మనకి ఈ 12 lakhs 2 కార్ పార్కింగ్, క్లబ్ హౌస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నామో అవంతా ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. బట్ ప్రైసింగ్ విషయానికి వస్తే సార్, మనం హ్యాండ్ ఓవర్ దగ్గరలో ఉన్నాం. 3 months లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఏమైనా సీరియస్ బయర్స్ ఉండి చూస్తే మాత్రం డెఫినెట్లీ మనం 1-to-1 మంచి గుడ్ డీల్, మంచి ప్రైస్ మాత్రం ఇస్తాం సార్. అంటే ఒక మంచి నెగోషియేషన్ అన్నది చేస్తాం. తప్పకుండా ఇస్తాం సార్. దీంట్లో మనము ఓటీపీ పేమెంట్స్ లాంటివి కావాలన్నా నేను ప్రొవైడ్ చేస్తాను. రెంటల్ ఏమైనా కావాలన్నా చేస్తాను. హ్యాండ్ ఓవర్ కావాలన్నా చేస్తాను.
కస్టమర్ కి నచ్చి ఉందంటే వాళ్ళకి ఏది కావాలో అది ప్రొవైడ్ చేస్తాను సార్ నేను. ఇప్పుడు రెంటల్ అన్నారు కాబట్టి ఇక్కడ మనకి రెంటల్ ఎంత వస్తుంది సార్ మనకి? సార్ యావరేజ్ గా మాకు ఆల్రెడీ ఎంక్వైరీస్ వస్తున్నాయి, ఈ చుట్టుపక్కల వస్తున్నాయి. ఇప్పుడు కనపడే ఈ చుట్టుపక్కల అపార్ట్మెంట్ మీకు 25,000-30,000 3 bedroom యూనిట్ నడుస్తుంది సార్. మనకి పెద్ద సైజ్ ఉన్నది కాబట్టి మనకి యావరేజ్ మేము ఎక్స్పెక్ట్ చేసే రెంట్ వచ్చేసి 50,000-60,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఓకే అయితే సార్ మనకి దీంట్లో లోన్ ఎంత వరకు వస్తుంది సార్ మనకి? సార్ మీకు 80% వస్తుంది సార్. మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంది, మీకు ఏ బ్యాంక్స్ తీసుకున్నా మీకు స్టాండ్ వచ్చేస్తుంది, ప్రొవైడ్ చేస్తున్నాం సార్, వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకున్నాం కదండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1 kilometer డిస్టెన్స్ లోనే ఉంటుంది. మీకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మీరు గ్రాసరీస్ వెళ్ళాలన్నా హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా కూడా అన్ని కూడా మనకి అతి సమీపంలోనే ఉంటాయండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు కూడా చూసుకోవచ్చు. మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా సార్ వాళ్ళ టీమ్ మెంబర్స్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. ఒకసారి కాల్ చేసినట్టయితే ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ ఇంకేమైనా కావాలన్నా కూడా మీకు క్షుణ్ణంగా వెల్లడించడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయాల్సిందే కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయాల్సిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.